ప్రపంచంలోనే అతి గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతం, దాని మూలాల్లోకి వెళ్దాం రండి. ఇంత పెద్ద కథ అసలు ఎక్కడ మొదలవుతుంది? ఈరోజు మనం ఆదిపర్వం అంటే ప్రారంభ గ్రంథంలోకి ప్రయాణించి ఒక పెద్ద సామ్రాజ్యం యొక్క తలరాతను మార్చేసిన సంఘటనల గురించి తెలుసుకుందాం. ఒకసారి నంబర్ చూడండి, 18 లక్షలు. ఏంటిదనుకుంటున్నారా? ఇదే మన ప్రాచీన భారత ఇతిహాసం మహాభారతంలోనే సుమారు పదాల సంఖ్య. ఇది ప్రపంచంలోనే రాసిన అతి పెద్ద కావ్యాల్లో ఒకటి. అంటే హోమర్ రాసిన ఇలియడ్, ఒడిస్సీ రెండూ కలిపినా సరే దానికంటే 7 రెట్లు పెద్దది అన్నమాట. మరి మనుషుల భావోద్వేగాలు, యుద్ధం, ధర్మం వీటన్నిటి గురించి చెప్పే ఇంత పెద్ద కథనం అసలెలా మొదలవుతుంది? సమాధానం ఆదిపర్వంలోనే ఉంది. ఇది కేవలం ఒక పరిచయం కాదు, రాబోయే మహాయుద్ధానికి పునాది వేసేది. అన్నిటికీ ప్రారంభమిదే. ఆదిపర్వమంటే ఏదో ఒక పుస్తకం కాదు, అదొక విత్తనం లాంటిది. అవును, ప్రపంచాన్ని మార్చేసిన ఒక పెద్ద యుద్ధమనే మహావృక్షం మొలకెత్తడానికి కారణమైన విత్తనం. ఈ భాగం పాత్రలను పరిచయం చేయడమే కాదు, వాళ్ల విధిని కూడా నిర్దేశించి రాబోయే వినాశనానికి బీజాలు వేస్తుంది. ఈ ప్రారంభ గ్రంథం ప్రతిదానికి పునాది వేస్తుంది. రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసే పాత్రలను, ప్రమాదాలను, నైతిక ప్రశ్నలను పరిచయం చేస్తుంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ధర్మమంటే ఏంటి? అంటే సరైన మార్గం, నీతి మరియు కర్తవ్యం ఏది? సరే, ఇప్పుడు అసలు కథలోకి వెళదాం. ఈ పెద్ద యుద్ధం మొదలైందొక చిన్న కుటుంబ గొడవతో. అదేంటంటే సింహాసనం ఎవరికి దక్కాలి అనేదానిమీద. కాని ఈ గొడవకు కారణాలు ఈరోజువి కావు, ఎన్నో తరాలనాటివి. ఇక్కడే అసలు చిక్కొచ్చుపడింది. చూడండి, ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు, పాండు ఏమో శాపం వల్ల అడవులకి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, హస్తినాపుర సింహాసనం అనిశ్చితిలో పడింది. ఈ వారసత్వ సంక్షోభమే రాబోయే యుద్ధానికి బీజం వేసింది. అంటే ఈ యుద్ధం ఎవరో పరాయివాళ్ల మధ్య జరగట్లేదు, అన్నదమ్ముల పిల్లల మధ్య జరుగుతోంది. ఒకవైపు ధృతరాష్ట్రుడి 100 మంది కొడుకులు, వాళ్ళని మనం కౌరవులంటాం. మరోవైపు అడవిలో పుట్టిన పాండుడి 5 కొడుకులు, పాండవులు. సరే, ఇప్పుడు ఈ గొడవలో మెయిన్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. ఒకవైపు ఏమో 100 మంది అన్నదమ్ములు, మరోవైపు కేవలం 5. ఈ తేడానే కథని ఇంకా ఆసక్తికరంగా మారుస్తుంది. కౌరవులందరికీ నాయకుడు దుర్యోధనుడు. అతనికున్న అసూయ, రాజ్యదాహం అవే ఈ కథ మొత్తాన్ని నడిపిస్తాయి. పాండవుల మీద అతనికున్న పగ చిన్నప్పటినుంచే మొదలయ్యింది. అదే రాబోయే వినాశనానికి దారితీసింది. ఇక పాండవుల విషయానికొస్తే ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం. యుధిష్ఠిరుడు ధర్మాన్ని ఎప్పుడూ వీడరు. భీముడికైతే ఏకంగా 10,000 ఏనుగుల బలం. ఇక అర్జునుడు గురించి చెప్పక్కర్లేదు, ప్రపంచంలోనే గొప్ప విలుకాడు. నకుల సహదేవులు వాళ్ల తెలివితేటలకి, నైపుణ్యాలకి పెట్టింది పేరు. ఈ 5 కలిస్తే ఒక అజేయమైన శక్తి అన్నమాట. ఆదిపర్వంలో వీళ్ల మధ్య శత్రుత్వం ఎలా పెరిగిందో చెప్పడానికి చాలా కథలున్నాయి. చిన్నప్పుడు ఆడుకునే ఆటల్లో మొదలైన గొడవ ఒకరినొకరు చంపుకునే కుట్టలదాకా వెళ్ళింది. దానికి ఒక ముఖ్య ఉదాహరణ ఇప్పుడు చూద్దాం. కథలో ఒక ఆసక్తికరమైన మలుపు. దుర్యోధనుడు పాండవుల్ని, వాళ్ల అమ్మ కుంతీదేవిని వారణావతం అనే ఊరికి పంపిస్తాడు, ఏదో సరదాగా టూర్కి వెళ్లమన్నట్టు. కాని పైకి కనిపించే స్నేహం వెనుక ఒక భయంకరమైన ప్లాన్ దాగుంది. దుర్యోధనుడి ప్లాన్ ఎంత క్రూరమైందో చూడండి. అతను పాండవుల కోసం లక్క, నెయ్యి ఇలాంటి తొందరగా మంట అంటుకునే వస్తువులతో ఒక ఇల్లు కట్టించాడు. వాళ్లందరినీ అందులో పెట్టి సజీవంగా కాల్చేయాలన్నది అతని ప్లాన్. అతని ద్వేషం ఏ స్థాయికి వెళ్ళిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే పాండవులు తమ మామయ్య విదురుడి సహాయంతో ఈ కుట్రను ముందే పసిగట్టారు. వాళ్లు ఆ లక్క ఇంట్లోంచి ఒక సురంగం ద్వారా తప్పించుకొని తాము చనిపోయినట్టు అందరినీ నమ్మించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ సంఘటనతో అప్పటిదాకా ఉన్న పోటీ కాస్త ఇప్పుడొక రహస్య యుద్ధంగా మారింది. సరే, ఇప్పటిదాకా కుటుంబ కథ చూశాం కదా. ఇప్పుడు ఈ ఇతిహాసం మనల్ని అడిగే కొన్ని పెద్ద తాత్విక ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. ఈ గొడవంతా కేవలం రాజ్యం కోసమేనా? లేకపోతే దీని వెనుక విధి, ధర్మం, మనిషి స్వభావం లాంటి ఇంకా లోతైన విషయాలేమైనా ఉన్నాయా? ఆదిపర్వంలోనే ఈ ప్రశ్నలన్నింటికీ బీజాలు పడ్డాయి. ధర్మమంటే ఏంటి? ఏది సరైన పని? విధి, మన జీవితం మన చేతుల్లోనే ఉందా లేక అంతా ముందే రాసిపెట్టి ఉందా? కర్తవ్యం,
మన బాధ్యతలేంటి? అన్నిటికంటే ముఖ్యంగా అసూయ ఒక మనిషిని ఎంత దూరం తీసుకెళ్లగలదు? ఈ ప్రశ్నలే రాబోయే యుద్ధానికి అసలైన ఇంధనం. ప్రతి పాత్ర ఈ ప్రశ్నలతో పోరాడుతుంది. వాళ్లు తీసుకునే నిర్ణయాలే వాళ్ల తలరాతను నిర్దేశిస్తాయి. అందుకే మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది. పుట్టినప్పటినుంచే అసూయ, ద్వేషం, బాధ్యతలు వీటన్నిటి మధ్య నలిగిపోయిన వాళ్లకి అసలు ఎంచుకునే స్వేచ్ఛ ఉందా? లేక వాళ్ల విధి ఎప్పుడా నిర్ణయించబడిందా? ఆది పర్వం మన ముందు ఈ ప్రశ్ననుంచుతుంది. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం మిగతా మహాభారతమంతా ప్రయాణించాల్సిందే.